నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। రసాయనిక సాగులో నష్టాల దూలాలకు వెళ్లాడుతున్న రైతులకు తిరిగి ఊపిరి పోస్తుంది ప్రకృతి వ్యవసాయం। శ్రమే పెట్టుబడిగా రసాయన రహితంగా దేశీ ఆవులతో చేసే ఈ వ్యవసాయం రైతులకు ఆర్థికంగానే కాకుండా సమాజానికి ఆరోగ్యాన్ని కూడా అందిస్తోంది। పర్యావరణాన్ని రైతుల పరివారాన్ని సుభిక్షం చేసే ఈ సేంద్రియ సాగుపై రైతుల్లో ఆసక్తి నానాటికి పెరుగుతోంది। దేశీ విత్తనాలు అంతర మిశ్రమ పంటల విధానాలు సాగులో రైతులకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి। ఆ విధంగానే మిశ్రమ పంటలుగా కూరగాయల్ని సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన రైతు పృథ్వీరాజుపై ప్రత్యేక కథనం। గుంటూరు జిల్లా క్రిస్టియన్ పాలి గ్రామానికి చెందిన రైతు పృథ్వీరాజ్ జెడ్బీఎన్ఎఫ్ లో ఐసీఆర్పీ సభ్యుడిగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాడు। రసాయనాలతో సారం కోల్పోయిన నేలకి తిరిగి జీవామృతాలతో ప్రాణం పోశాడు। నష్టాలను నివారించే విధంగా వాణిజ్య పంటలు కాకుండా పూర్తిస్థాయి సేంద్రియ పద్ధతిలో తక్కువ స్థలంలోనే ఎక్కువగా సాగు చేస్తూ ఉన్న అంతర మిశ్రమ విధానంలో కూరగాయల సాగు గురించి రైతు మాటల్లోనే తెలుసుకుందాం। జెడ్బీఎన్ఎఫ్లో కొంచెం వ్యవసాయం చేస్తూ ఉండేవాడిని। తర్వాత ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చినాక నాకు ఎక్కువ మక్కువగా అనిపించి నేను ఎక్కువ ల్యాండ్ మాకుండా మొత్తం ల్యాండ్ని జెడ్బీఎన్ఎఫ్ వ్యవసాయంలో చేయడం జరుగుతుందండి। నేను ఈ జెడ్బీఎన్ఎఫ్ వ్యవసాయంలో ప్రధాన పంట బదులు అంతర పంటలు వేయటం ఎక్కువగా వేస్తూ ఉంటానండి। అంతర పంటలు ఏ విధంగా వేస్తానంటే నేను ముందు దుక్కి దున్నేటప్పుడు ఘనజీవామృతం 400 కిలోలు ఒక ఎకరం చొప్పున వేసుకుంటామండి। సేద్యం వాలుకు అడ్డంగా సేద్యం చేయడం అవుతుంది। చేసినాక సేద్యంలో అసలు పంట మినుము వేయటం జరుగుతుంది। మినుము వేసినాక చుట్టూ గట్ల చుట్టూ కంది తర్వాత అలసంద వేస్తాము। వేసినాక అంతర పంటల టైపులు వచ్చేపాటికండి 5 సార్లకు ఒకసారి మిరప, ఏడ్చెనగ 5 సార్లకు ఒకసారి, పెసర 5 సార్లకు ఒకసారి, బీర 5 సార్లకు ఒకసారి, మళ్ళీ టమోటా 5 సార్లకు ఒకసారి, మళ్ళీ దోస 5 సార్లకు ఒకసారి, కీర 5 సార్లకు ఒకసారి, అలా పలు పంటలతో అండి ఈ వ్యవసాయం చేయడం జరుగుతుంది। నాకు నష్టం లేకుండా ఎకరానికి నాకు 9 బస్తాల చొప్పున ఆదాయం రావడం జరిగిందండి। పెసలు వచ్చేపాటికి నాకు అరమూట అయినాయండి, అలసందలో ఒక అరమూట అయినవి, మొత్తం 8 బస్తాలు అన్నారా నాకు దిగుబడి సాధించడం జరిగిందండి। మా 70 సెంట్లు వచ్చండి మేము మా పొలంలో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడం జరిగిందండి। అంతర పంటలలాగా ముందు మేము బార్డర్ క్రాప్ కింద కంది ఇచ్చామండి। కంది కింద అలసంద ఇవ్వటం జరిగింది, తర్వాత బంతి ఇవ్వడం జరిగిందండి। ఈ అలసంద బార్డర్ క్రాప్ ఎందుకు ఇస్తామంటే మనం దోమపోటు నిర్ధారించుకోవడానికి, పురుగులు నిర్ధారించుకోవడానికి, మనకి కంట్రోల్ అవ్వడానికి ఎక్కువ శాతం దీన్ని ఇస్తామండి। మరియు మళ్ళీ బెండ కూడా ఇచ్చామండి బార్డర్ క్రాప్ కింద। తర్వాత కంది నుంచి మేము 5 సార్లకు ఒకసారి మిరప ఇవ్వడం జరిగిందండి। 5 సార్ల తర్వాత పెసర ఇవ్వడం అనేది జరిగిందండి। 5 సార్ల తర్వాత ఏడ్చెనగ ఇచ్చామండి। 5 సార్ల తర్వాత టమాటా ఇవ్వడం జరిగిందండి। టమాటా తర్వాత మళ్ళీ దోస అనేది ఇవ్వడం జరిగిందండి 5 సార్లకు మేము। తర్వాత 5 సార్ల తర్వాత మళ్ళీ కాకర ఇచ్చాము సార్ మేము, మరలా బేర ఇచ్చాము, తర్వాత మళ్ళీ కేర దోసకాయ కూడా ఇచ్చామండి। అక్కడక్కడ మా చేలో పసుపు కూడా వేసుకోవడం జరిగిందండి మా ఫ్యామిలీకి। ప్రకృతి వ్యవసాయ ముఖ్య లక్ష్యం లాభసాటి వ్యవసాయం। అంతర మిశ్రమ పంటలు రైతులకు ఎంతగానో లాభదాయకంగా మారుతాయి। పెట్టుబడులను తక్కువ చేస్తూ ప్రధాన పంటతో పాటు అదనపు ఆదాయ వనరులుగా రైతులకు మేలు చేస్తాయి। ఆ విధంగానే తన పొలంలో అంతర మిశ్రమ పంటలుగా పలు రకాల కూరగాయలు, తీగ జాతులను పూర్తి దేశీ విత్తనాలతో సాగు చేస్తున్నాడు ఈ రైతు। ప్రధాన పంట వేసుకున్నప్పుడు డిస్టెన్స్ మెయింటెనెన్స్ ఎక్కువగా చేసుకోవాలండి। డిస్టెన్స్ కూడా ఏ విధంగా చేసుకోవాలి అంటే ఒక ప్రధాన పంటలో వేసుకునేటప్పుడు 5 మీటర్లకు కానీ 2 మీటర్ల చొప్పున కానీ మొక్కలు నాటుకున్నట్లయితే, మొక్కలు నాటుకున్నప్పుడు కాకరలు కానీ దోసలు కానీ ఈ విధంగా దండలు కట్టుకొని ఈ విధంగా రైజ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న అంతర పంట ఎప్పుడు కూడా పాడవకుండా పంట అనేది మన చేతికి అనేది దక్కుతుందండి। అది ఖచ్చితంగాను మన చేతికి దక్కుతుంది। అదే మనం మామూలుగా వేసుకున్నట్టే దండలు లేకుండా మనకి ఆ పంట ఆస్కారం అనేది మనకి రాదండి, చేతికి కూడా దక్కదు। ఎందుకు దక్కదు అంటే ఈ నీడంతా దాని మీద పాకి
చేను పాడైపోతుందండి. దోశ అండి, దేశీ వెరైటీ అండి. మాకు ఈ విధంగా దండ్ల మీద కాసిన కాయలు చూడండి సార్, మంచి బాగా కాసినాయి అండి. ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉంటుందండి విత్తనం. మార్కెట్లో అందరికీ 500, 600 పడుతుంది, మనకి 700 నుంచి 1000 రూపాయలు అలా పడతా ఉంటాయండి. ఇప్పుడు మార్కెట్ ధర మాకు మ్యాక్సిమం 700, 1200, 1000 రూపాయలు అలా రేటు వస్తుందండి. మా కాయ వచ్చేప్పటికండి పసుపు రంగు ఎక్కువ ఉంటుందండి, పచ్చ రంగు ఉండదు ఎక్కువగా. సాధారణంగా చాలా మంది రైతులు కోత అనంతరం వ్యర్థాలుగా ఉన్న పంటను తగలపెడుతూ ఉంటారు. కానీ ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగపడనిది అంటూ ఏదీ ఉండదని, పంట వ్యర్థాలను మల్చింగ్ పద్ధతిలో వాడుకుంటే నేలకు అదనపు సారాన్ని అందించడమే కాకుండా ప్రతి వాన చినుకును సాగుకు ఉపయోగించుకుంటూ నేలలో తేమ శాతాన్ని కాపాడుకోవడంలో ఈ వ్యర్థాలు ఉపయోగపడతాయి అంటున్నారు ఈ రైతు. పంట సాగులో అదేవిధంగా వర్షపు నీటి నిల్వలు పెంచడానికి మల్చింగ్ పద్ధతి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మినుముని క్రాప్ అయిపోయినాక ఇది మా దగ్గరుండ పొట్టు అండి. ఈ పొట్టును తీసుకొని మేము పొలంలో ఆచ్ఛాదన కింద ఉపయోగిస్తామండి. ప్రతి రైతు కూడా తన పొలంలో ఉన్న ఏదైనా వేస్ట్ వ్యర్థ పొట్టు కానీ ఏదైనా అవ్వచ్చు, తన పొలంలో పోడవకుండా తీసుకొని ఆచ్ఛాదన చేసుకుంటే అతని పొలం సారవంతంగా పండుతుంది, ఎక్కువ దిగుబడిని ఆశించవచ్చండి. వాటర్ స్టోరేజ్ని కూడా తన పొలంలో కాపాడుకోవచ్చండి. ఒకవేళ వర్షాధారం పడలేదు అనుకుంటే ఆ రైతు 10 రోజులు పడ్డా 20 రోజులు పడ్డా కొంత భూమిలో స్టోరేజ్ అనేది ఏర్పరచుకుంటుందండి. ఇక్కడ హ్యూమస్ అనేది ఎక్కువగాను తయారవుతుంది. ఆ హ్యూమస్ తయారైనప్పుడు మొక్కకి వాటర్ స్టోరేజ్ అయ్యి తన పొలం నష్టపోకుండా పంట అనేది తన చేతికి అనేది ఖచ్చితంగా అందటం జరుగుతుందండి. అలా నేను మా పొలంలో ఎప్పుడైనా కానీ మినపొట్టు అవ్వచ్చు, మొక్కజొన్న సొప్పు అవ్వచ్చు, అది చెత్త అవ్వచ్చు, మా పొలంలో మేము వ్యర్థ పదార్థాన్ని కాలవకుండా ఆచ్ఛాదన కింద నేను ఎప్పుడు కూడా పరుచుకుంటూ ఉంటానండి. వాటర్ మేనేజ్మెంట్లో మనం వాటర్ని ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలంటే సార్, ప్రతి రైతు కూడా ముందు పొలాన్ని సేద్యం చేసేటప్పుడు వాలుకి అడ్డంగా సేద్యం చేయాలండి. వాలుకి అడ్డంగానే మన బోధన అనేది వేయాలి. చేను చుట్టూ కూడా కందకం అనేది మహా ప్రాముఖ్యతంగా మనం కందకం అనేది తీసుకోవాలండి. అలా కందకం తీసుకున్నట్లయితే ప్రతి రైతు కూడా వాటర్ని మేనేజ్మెంట్ చేస్తుంది. వర్షాధారంలో పడ్డ వర్షాన్ని పక్క రైతు పొలంలోకి వెళ్లకుండా మన పొలంలోనే స్టోరేజ్ అవుతుందండి. స్టోరేజ్ అయినప్పుడు మనం వాటర్ని అప్పుడు కూనకుసంగా మన చేలోనే దాన్ని నిర్ధారించుకోవడం జరుగుతుందండి. అప్పుడు మన పొలానికి ఒకలా బోర్వెల్ ఉండా లేకపోయినా కూడా మనం ఆ వాటర్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు, పంట కూడా మంచిగా వస్తుంది. దానికి తోడు మన పొలంలో ఉండ మినపొట్టు అవ్వచ్చు, లేకపోతే అరటి తుక్కు అవ్వచ్చు, చెరుకు తుక్కు అవ్వచ్చు, లేకపోతే వరి తుక్కు అవ్వచ్చు, మన పొలంలో ఆచ్ఛాదన కింద ఇచ్చినప్పుడు మనం అప్పుడు వాటర్ అనేది మనం మేనేజ్మెంట్ చేయొచ్చండి. ఇలా చేయాలి అంటే మనం జడ్బీఎన్ వ్యవసాయంలో ఘనజీవామృతము, జీవామృతము మనం ఒక ఎకరానికి వచ్చి 400 కిలోలు వేసుకోవాలండి. ప్రతి 15 రోజులు కూడా జీవామృతం మనం పొలాన్ని పంపించినట్లయితే మనకి ఇక్కడ ఎర్ర శాతం అనేది బాగా డెవలప్మెంట్ అవుతుందండి. డెవలప్మెంట్ అయినప్పుడు మనకి ఈ చెత్త కింద ఏమవుతుందంటే ఎర్ర అనేది చొచ్చుకొని అక్కడ ఉండి ఏం చేస్తుందంటే మనకి 15 అడుగుల నుంచి అప్ అండ్ డౌన్గా ఇది విసర్జిస్తూ ఉంటుందండి. అక్కడ వాటర్ స్టోరేజ్ అవుతుందండి. ఆ విధంగా మన ప్రతి రైతు కూడా పొలాన్ని ఆ పంటని మనం తీసుకోవచ్చడం జరుగుతుందండి. అలా చేసుకుంటే ప్రతి రైతు కూడా మంచిగా ఉంటుందండి. ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది, తన సాయిల్ కూడా 3 సంవత్సరాలు ఎక్కువ శాతం మారిపోవడం జరుగుతుంది సార్. పంట చేతికొచ్చే సమయంలో పంటను ఆశించే కత్తెర, గులాబీ వంటి పురుగులు సృష్టించే నష్టం అంతా ఇంత ఉండదు. చేతికొచ్చిన పంటను సైతం చేవ లేకుండా చేసి రైతులకు తీరని దుఃఖాన్ని మిగిలిస్తాయి. ఇలాంటి కీటకాల సమస్యను అరికట్టడానికి తానే స్వయంగా లింగాకర్షక బుట్టలను తయారు చేసుకున్నాడు రైతు పృథ్వీరాజ్. తక్కువ ఖర్చుతో పాత ప్లాస్టిక్ సీసాలతో చేసిన ఈ బుట్టల తయారీ విధానంతో పాటు దాని ఉపయోగాలు కూడా ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ప్రతి రైతు కూడా మనం లింగాకర్షణ బుట్ట పెట్టాలంటే మనకి ఖర్చు ఎక్కువ అవుతుందండి. మనకి ల్యూర్ కానీ బుట్ట కానీ పెట్టుకుంటే 26 రూపాయలు అవుతుందండి. 26 రూపాయలు అవుతుంటే మన సలహాగా వాటర్ బాటిల్తో ప్రతి రైతు కూడా లింగాకర్షణ బుట్ట ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చండి. లింగాకర్షణ బుట్టని 2 భాగాలుగా చేయాలండి. వాటర్ బాటిల్ని అలాగే 2 భాగాలు చేయాలండి. పై భాగం కోసేయాలండి, కోసి కింద భాగం కూడా కోయాలండి. కోసి మనం యాక్సా బ్లేడ్తో కానీ చాకుతో కానీ 3 పక్కల 3 హోళ్ళని పెట్టుకొని పై భాగాన్ని కిందకి రిటర్న్లో తిప్పి మనం
కింద భాగాన్ని పై భాగంలో 2 మెన్షన్ చేసుకుంటూ దీన్ని మనం పిన్నులని ప్రెస్ చేసుకోవాలండి. ఇక్కడ ప్రెస్ చేసుకొని దీని కవర్ కాస్ట్ అండి మామూలుగా 5 రూపాయలు అవుతుంది మనకి. ఈ కాస్ట్ కలుపుకొని మనం తయారు చేసుకుంటే మనకి 45 రూపాయలు బుట్ట ఉంటుంది, 16 రూపాయల బుట్ట ఉంటుందండి. 45 రూపాయలు ఈక్వల్తో మనం ఈ బుట్టను అనేది పెట్టుకోవడం జరుగుతుందండి. 45 రూపాయలతో ఈ బుట్ట మనం కొనుక్కున్నా కూడా అది ఎండకి ఎండిపోయి పిలుస్తామంతా పగిలిపోతుందండి. వాటర్ బాటిల్ మనం 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఎండలో పడేసినట్టయితే వాటర్ బాటిల్ మనకి ఎక్కువ శాతం అండి ఎండిపోదు, పెట్టిపోదు. అలా రైతు 360 రోజులు కూడా ఆ లింగార్షం బుట్టని చేలోనే పెట్టుకోవచ్చండి. పెట్టుకొని రైతు చేసుకున్నట్లయితే ఆ రైతుకి ఒక బుట్టకు వచ్చి తనకి 16 రూపాయలు అనేది ఆదాయం అనేది కలుగుతుందండి. ఆ ఆదాయం అనేది ఎలా కలుగుతుంది అంటే మనం ఒక ఎకరానికి వచ్చి 8 బుట్టలు లింగార్షం బుట్టలు పెడతామండి. 16 రూపాయలు మనకి ఆదాయం కింద కలుపుకోవచ్చండి. అదే మనం వ్యత్యాసం కింద కూడా ఆ బడ్జెట్ని అతి తక్కువలో మనం తయారు చేసుకొని లాభదాయకంగా పొందొచ్చండి. ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని తన స్వతహాగా తయారు చేసుకోవాలని లింగార్షం బుట్ట కూడా మనం దీన్ని తెచ్చుకోవాలంటే గుంటూరు కానీ, తెనాలి కానీ, హైదరాబాద్ కానీ పోవాల్సి వస్తుందండి. ప్రతి రైతు కూడా తన ఫ్యామిలీతో కానీ తను కానీ చేసుకోవడం మంచిదండి. ఇది ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా 7 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని, అందులో భాగంగా అంతర పంటల విధానంలో మిర్చి, బెండ, కీరదోస సాగు చేస్తూ కిచెన్ గార్డెన్ విధానంలో ఆకుకూరలు, అరటి సాగు చేస్తున్నామని అంటున్నారు ఐసీఆర్పీ సభ్యురాలు రాగిణి. మొక్కల్లో చీడపీడల నివారణకు ఎలాంటి రసాయనాలు లేకుండా పూర్తి స్థాయి ప్రకృతి కషాయాలను వాడతామని అంటున్నారు. లంబాడిపాలెంలో ఐసీఆర్పీగా పనిచేస్తున్నానండి. మరి ప్రకృతి వ్యవసాయం కింద మేము ఒక 7 ఇయర్స్ నుంచి మేము ప్రకృతి సాగులో పనిచేస్తూ ఉంటున్నామండి. మరి మేము పండించిన పంటని ఈ విధంగా మేము మా చేలో పండిన పంటనే మేము తింటూ మేము జీవనాన్ని కొనసాగించుకుంటున్నామండి. మరి మేము ఒక్క చేలోనే అన్ని పంటలుగా వేసుకుంటామండి. కూరగాయలు, బెండ, మిర్చి, దోస, బీర, కీరదోస అన్ని రకాలు పండించుకొని గట్టుల చుట్టూ మనం మిశ్రమ పంటలే కాకుండా అంతర పంటలు కూడా వేసుకొని మేము ఆదాయాన్ని పొందుతున్నామండి. మరి మేము గట్టుల చుట్టూ కూరగాయలు అంటే మరి ఇంట్లో తినడానికి కూరగాయలు మాకు ఆ విధంగా సరిపోతున్నాయండి. తినడమే కాదండి, మేము ఇంకా కూరగాయలు మరి రోజుకు వచ్చేసి ఇంట్లో గడవటానికి రోజుకి 100 రూపాయల చొప్పున కావాలండి. ఆ చొప్పున కావాలంటే మరి మాకు ఎంత ఆదాయం, ఇప్పుడు ఆదాయం అలా వస్తుంది. కిచెన్ గార్డు వేసుకొని ఆకుకూరలు, అరటికాయలు 3 రకాల అరటికాయలు, కూర అరటి, చక్కెరకాయలు అరటి, కర్పూరం అరటి, అరటులు కూడా వేసుకొని, అరటిలో బొప్పాయిలు కూడా ఉన్నాయండి. ఆ బొప్పాయిల్లోనే మేము గోంగూర, వంగ, పచ్చిమిర్చి, కిచెన్ గార్డు లాగా పుదీనా, ఆకుకూరలు, ఇవన్నీ డ్రాగన్ ఫుడ్ ఇవన్నీ కూడా మేము చాలా పెట్టి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నామండి. మిరపలో 3 రకాల విత్తనాలు మూడు రకాల విత్తనాలు ఉన్నాయండి. 3 రకాల విత్తనాలు మరి దేశీ విత్తనంతో మేము మిరపకాయని ప్రకాశం జిల్లాలో నుంచి తీసుకొచ్చి దాన్ని కొనసాగించుకుంటున్నామండి. బజ్జీ మిరపకాయ ఒకటి, ఈ కారం మిరపకాయ ఒకటి. చాలా ఇది ఘాటు ఎక్కువ అండి. దీనికి ఆకుమచ్చ తెగులకి, ముడత తెగులకి మేము దశపత్ర కషాయం వాడటం జరిగిందండి. రసాయనాలు వాడటం వల్ల మనకి ఆరోగ్యానికి హానికరం చేసే అన్ని విష పదార్థాల వల్ల మనకి అన్ని రోగాలు వస్తున్నాయి. మరి మనం చాలా వెనకబడిపోతున్నాం, చాలా బాధలు పడిపోతున్నాం. మరి అలాగే ప్రకృతి వ్యవసాయంలో కూడా మనం పంటలు పండించుకొని మనమే పండించుకొని మనమే తింటే మనకి చాలా లాభకరంగా, ఆదాయకరంగా, మరి మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి అదేవిధంగా మరి మనం చేలో పండించుకున్న పంటను కూడా దేశీ విత్తనాల వెరైటీతో సాగు చేసుకొని పురుగు మందులు లేని మన దశపత్ర కషాయము, పేడామూత్రం, ఇంగ ద్రావణం, మరి అలాగే మరి అగ్నాస్త్రము వల్ల మనం ఇలా పురుగు మందులు కొట్టుకొని మనం కొనసాగించుకోవచ్చు. మరి రసాయనాలు వాడటం వల్ల చాలా కుటుంబాల నుండి చాలా వెనకబడిపోతున్నారు. అలాగే మనం ఇంట్లో తయారు చేసుకునే కషాయాలతో మనం పంటను రూపాయి ఖర్చు లేకుండా మనం చాలా ఆదాయాన్ని పొందగలుగుతామని రైతులందరికీ ఇలాగ చేసుకుంటారని కోరుకుంటున్నాం.